నమస్తే, వెల్కమ్ టు HM24 న్యూస్. గుమ్మడితల మున్సిపాలిటీ చైర్మన్ కుమార్ గౌడ్ మరియు వైస్ చైర్మన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పటాన్ చెరువులో 5 మున్సిపాలిటీలను గెలిచి బీఆర్ఎస్ సత్తా చాటామన్నారు. అందరికీ ముఖ్యంగా ఇక్కడ నాకు ఓటు వేసి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిన మా గుమ్మడిదల ప్రజలకు, అలాగే నన్ను చైర్మన్గా ఎన్నుకోవడానికి సహకరించిన మా కౌన్సిలర్లకు, ముఖ్యంగా మా మామ గోవర్ధన్ రెడ్డి గారికి, మరి నేనే చైర్మన్ ఉంటే బాగుంటుందని ఆయన ఆలోచన మేరకు గౌరవ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి, అలాగే మా పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి గారికి, ముఖ్యంగా మన ఎప్పుడు కూడా పిలిస్తే వాళ్ళకి వ్యక్తి మన హరీష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన ఇన్ఛార్జీలుగా పనిచేసినటువంటి మన మాణిక్యమన్న, అంజయ్ యాదవ్ మాజీ కార్పొరేషన్ కదా చైర్మన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు, కూడా మహిపాల్ రెడ్డి గారు ఆల్మోస్ట్ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తను ఎక్కువగా చేస్తుంటారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో. సో నేనేంటంటే ఇక్కడ మీకు ఇప్పుడు స్టేట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు స్టేట్లో, సో ఎమ్మెల్యే గారికి కూడా కొన్ని ఫండ్స్ ఎక్కువ రావట్లేదు, నిధులు రావట్లేదు అని చెప్తున్నారు. ఈ సందర్భంలో మీరు మున్సిపల్లో ఇప్పుడు చైర్మన్గా ఉండి మరి ఎలా ఫండ్స్ తీయగలుగుతారు? మాకు ఎట్లా ఫండ్ తీసుకురావాలన్న ఒక మంచి ఆలోచన ఉన్నది. మేము ఫండ్ గతంలో అయితే ఏ విధంగా అయితే తీసుకున్నామో, ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది ఇవ్వరు అనేది మేమైతే అనుకోవట్లేదు. ప్రభుత్వ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో గౌరవ ఎమ్మెల్యేలకు రావాల్సిన ఫండ్ కంపల్సరీ ఇస్తారు. కాబట్టి ఆ డెవలప్మెంట్ ఫండ్తో పాటు ఇక్కడ నూతనంగా ఏర్పాటైన మా మున్సిపాలిటీ ఇండస్ట్రీ వ్యవస్థ ఉన్నది. దానికి ట్యాక్సీస్ బాగానే వస్తాయి. ఆ ట్యాక్సీస్ ద్వారా కానీ సిఎస్ఆర్, ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్ మాకు ఉపయోగపడుతుంది చాలా. ఎందుకంటే మేము ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రీ ఉందో ఇక్కడ మేము ప్రతి ఒక్కటి మేము అనుభవిస్తాం. పొల్యూషన్ కానీ, వాయు కాలుష్యం కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాగా ఇబ్బందులు పడతారు. మరి ఇన్ని ఇబ్బందులు పడి కూడా మేము మా సిఎస్ఆర్ ఫండ్ వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము కదా. మాకున్నటువంటి వనరులు మాకున్నాయి. ఖచ్చితంగా మున్సిపాలిటీని అన్ని రంగాలలో ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలు మా మీద పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. అంటే ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయండి? ప్రధానమైన సమస్యలు అంటే ఇప్పుడు మేము గతంలో చూసినా ఇప్పుడు చూసినా మాకు జాగా లేని చాలా నిరుపేదలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ప్లేసు ఉంటే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, కానీ ప్లేస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము గతంలో మరి ఎంత సర్వే నెంబర్ అది 700 సర్వే నెంబర్లా 705 సర్వే నెంబర్లా మేము అంతా క్లీన్ చేయించడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే. మన గోవర్ధన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు పెట్టి ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు అప్పుడు మేము ఆల్రెడీ ఒక నిరుపేదలకు 70 గజాలు ఇద్దామని అక్కడంతా సొంత డబ్బులు పెట్టి గోవర్ధన్ రెడ్డి గారి ఇలా ఫాదర్ సర్పంచ్గా ఉంటే నేను జెడ్పీటీసీగా ఉంటే నరసింహారెడ్డి గారు సర్పంచ్ ఉండే, మరి వారి హాయంలోనే అదంతా క్లీన్ చేయడం జరిగింది. మాకున్న ఆలోచన ప్రధానమైన సమస్య ఏంటంటే వాళ్లకు ఇల్లు లేని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ప్లేస్ ఉంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, కానీ అసలు ప్లేస్ లేని వాళ్ళే చాలామంది ఉన్నారు. ప్రధానమైన సమస్య మాకు ఇప్పుడు అదే ఉన్నది. ఖచ్చితంగా మేము దాంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేమందరం కూడా ఖచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలకు, ఎవరైతే ఖాళీ స్థలాలు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు ఇవ్వాలని నా ప్రధానమైన ఆలోచన. ఇప్పుడు మీ మున్సిపాలిటీలో మీరు జనరల్ ఫండ్స్ యూజ్ చేస్తారా, లేకపోతే ఎస్ఎన్డిబి లాంటి స్పెషల్ ఫండ్స్ ఏమైనా కేటగిరీలో మీకు ఉన్నాయా? ఏ ఫండ్ వచ్చినా, ఎమ్మెల్యే గారి ఫండ్ వచ్చినా సరే, ఇక్కడ ఉన్న ట్యాక్సీ ఫండ్ అయినా సరే, సిఎస్ఆర్ అయినా సరే, ఏది ఉన్నా ఖచ్చితంగా మేము మున్సిపాలిటీని, అంటే మేము గతంలో పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఎట్లా ఫండ్ తీసుకురావాలనే ఆలోచన మాకు చాలా ఉన్నది. ఆలోచన విధానంతోనే ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కౌన్సిలర్లు అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చినాయో ఎవరు పార్టీకి వాళ్ళు పనిచేసుకున్నారు, గెలిచినారు, ప్రజలు ఎవరినైతే ఆశీర్వదించారు, మెజారిటీ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. మేము ఖచ్చితంగా మేమే ఉన్నాము అనేది ఆలోచన మాకు లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు, 4 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మిగతా 16 మంది మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నాం. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పనిచేస్తాం. ఎవరిని కూడా కించపరచడానికి లేదు. మనకు ఎవరైతే ప్రజలు ఒక బాధ్యత ఇచ్చిర్రో ఆ బాధ్యత తప్పకుండా ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తాం. ఒకటి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఉండే సమస్య చెప్పండి.
ఇప్పుడు మా గతంలో ఆలోచన ఒకటి ఉండి ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఒకటి మహిళా సమాఖ్య భవనం కట్టాలని మేము గతంలో అనుకున్నాం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అది నిర్మించి మహిళలకు గిఫ్ట్గా ఇస్తాం. ఎవరైతే మహిళలు ఉత్సాహంగా ఉండి ఈ కుట్టు మిషన్లు కానీ గతంలో కూడా చేసినాం మేము. ఇక్కడ ఏదైతే వస్తువులు తయారు చేసి ఇచ్చినో వాళ్ళను మార్కెట్లో వచ్చి సేల్ చేసుకోవాలని గన్ని బ్యాగ్స్ కానీ అటువంటివి మేము ప్రోత్సహించినాం. ఇప్పుడు కూడా మహిళలు ఖచ్చితంగా వాళ్ళ కోరిక మేరకు కుట్టు మిషన్లు కానీ అవన్నీ ఇస్తాం. రెండోది యువత చాలా ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వము అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ ఏంది కెమిస్ట్రీ కానీ ఇదేంది చదువుకున్న వాళ్ళకు ఎంతోమంది గతంలో కూడా ఉద్యోగాలు పెట్టియడం జరిగింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మా దగ్గరకు వస్తే మా ప్రాంతంలో ఇండస్ట్రీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పిస్తాం. ఇంకా మాకు కొత్తగా ఇండస్ట్రీ వస్తుంది. ఇప్పుడు ఈ 109 సర్వే నెంబర్లో ఒక 160 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని ఇండస్ట్రీకి ఇవ్వడం అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ అర్హత మేరకు ఏ పొజిషన్లో ఉద్యోగం ఇప్పించాలనో ఖచ్చితంగా అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఓకే. సో ఇంకో విషయం సార్, చెప్పండి. ఆర్సీపురం వారికి కూడా మరి ఎప్పటికప్పుడు సూచనలు చేసి మీరు ఎలా వెళ్ళాలి ప్రజలకు అని చెప్పేసి మాకు మంచి ఆలోచన విధానం మాకు ముందుండి నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.